శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము ఫీబా శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియచేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషముగాను ఉన్నారు అని మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మంచిది. ఈ సంవత్సరం యొక్క ఆఖరి శుక్రవారానికి దేవుడు మనలను తీసుకుని వచ్చాడు. అందును బట్టి మనము దేవుని ఎంతైనా స్తుతించబద్ధులమై ఉన్నాము. ఈ యొక్క సంవత్సరం అంతా కూడా దేవుడు తన కృపచేత, తన యొక్క కాపుదల, తన కనికరాన్ని, తన విశ్వాస్యతను మన పట్ల చూపించి మనకంటే శ్రేష్ఠులు, గొప్పవారు ఈ లోకాన్ని విడిచారు. వారికంటే మనము గొప్పవారం కాదు గాని ఆయన తన ఉచితమైన కృప ద్వారా నీ పట్ల, నా పట్ల ఒక సంకల్పాన్ని కలిగి మన ఆయుష్కాలాన్ని పొడిగించి ఈ సంవత్సరం యొక్క ఆఖరి దినాల్లోకి దేవుడు మనలను తీసుకొని వచ్చాడు. అందును బట్టి మనము దేవుని స్తుతించబద్ధులమై ఉన్నాం. ఈ యొక్క ఆఖరి దినాల్లో, ఈ సంవత్సరం యొక్క ఆఖరి రోజుల్లో మనం ఉంటున్నప్పుడు మనము 3 పనులు మనం చేయాలి. ఒకటి, మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని గురించి ఆత్మ పరిశీలన, దీన్ని సింహావలోకనము అంటాం. ఒక్కసారి తగులుబడి కూర్చొని ఆలోచన చేసుకోవాలి. ఈ సంవత్సరం అంతా కూడా, సంవత్సర ఆరంభం నుండి ఇంతవరకు కూడా దేవుడు మనను ఏ విధంగా నడిపించుకుంటూ వచ్చాడు, దేవుడు ఏ విధంగా తోడుగా ఉన్నాడు, ఏ విధంగా కాపాడాడు, ప్రమాదాల నుంచి, అనారోగ్య పరిస్థితులు నుండి, అనేకమైనటువంటి శత్రువు యొక్క తంత్రముల నుండి, అనేక మంది యొక్క నిందల నుండి, దోషారోపణల నుండి, రకరకాల వాటి నుండి దేవుడు ఏ విధంగా మనల్ని కాపాడుతూ వచ్చాడు, మనల్ని భద్రపరుస్తూ వచ్చాడు, మన పక్షముగా ఏ విధంగా దేవుడు పోరాటం చేశాడు అనే విషయాన్ని జ్ఞాపం చేసుకుంటూ, ఆయన రక్షణ బట్టి, ఆయన ఇచ్చినటువంటి రక్షణ బట్టి, తన వాగ్దానాన్ని దేవుడు ఏ విధంగా మన పట్ల నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నాడు, వీటన్నిటిని కూడా జ్ఞాపం చేసుకుంటూ మనం ప్రభువుని స్తుతించాలి. మనము ఆలోచన, సింహావలోకనం, ఆత్మ పరిశీలన చేసుకుంటూ, ఒకటి, దేవుడు చేసినటువంటి మేలులను అన్నిటిని బట్టి మనము స్తుతించాలి. అదే సమయంలో మనము కొన్ని విషయాలు సరిచేసుకోవాలి, సరిదిద్దుకోవాలి, సవరించుకోవాలి అనే విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం. దానికి సహాయకరంగా మనము 116వ కీర్తన మనం చదువుదాం. ఈ సంవత్సరం యొక్క ఆఖరి దినాల్లో వచ్చినప్పుడు 116వ కీర్తన మనము చదువుదాము. యెహోవా నా మొరను, నా విన్నపము ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవియొగ్గెను, కావున నా జీవితకాలమంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. మరణబంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా, దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టితిని. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించను. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమం విస్తరింపజేసి ఉన్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపము. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. నేను అలాగు మాట్లాడి నమ్మిక ఇంచుతిని. నేను మిగుల బాధపడిన వాడను, నేను తొందరపడిన వాడినై ఏ మనుషుడునూ నమ్మదగిన వాడు కాడనుకొంటిని. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ
నేను ఆయనకి ఏమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేత పట్టుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను, లేదా స్తుతించెదను. యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించెదను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది అనేటువంటి మాట. చదవబడిన వాక్యాన్ని దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, ఈ యొక్క కీర్తన భాగంలో కీర్తనాకారుడు దేవుడు తనకు చేసినటువంటి మేళ్లను జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. మనం కూడా ఏం చేయాలంటే మన విన్నపాలని, మన మొరలను, మన ప్రార్థనలను, మనము దుఃఖంతో ఉన్నప్పుడు, మనము కృంగి ఉన్నప్పుడు, మనము కన్నీళ్ళు లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు, జారిపడేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, ప్రాణం పోయేటువంటి ప్రాణాపాయ స్థితులు ఉన్నప్పుడు, బాధ, తొందరపాటు ఉన్నప్పుడు ఈ విధంగా దేవుడు మనలను కాపాడుకుంటూ వచ్చాడో, మనలను భద్రపరిచాడో దాన్ని బట్టి మనం ప్రభువుని స్తుతించ బద్ధులమై ఉన్నాము. అందువల్ల కీర్తనకారుడు మరణ బంధములు నన్ను చుట్టుకున్నాయి, శ్రమ దుఃఖం నాకు కలిగింది, కానీ దేవుడు నాకు సహాయం చేశాడు. కాబట్టి ఈ యొక్క అనుభవాల్లో నుండి దేవుడు ఏమై ఉన్నాడో జ్ఞాపం చేసుకుంటున్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ఏమై ఉన్నాడు అంటే ఆయన దయాళుడు. గాడ్ ఈజ్ గుడ్. పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, పర్యవసానాలు ఏ విధంగా ఉన్నా, కొన్ని మంచి పరిస్థితులు, కొన్ని బాధపడిన పరిస్థితులు, దుఃఖ పరిస్థితులు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా దేవుడు మంచివాడు, ఆయన దయాళుడు అని కీర్తనాకారుడు ప్రభువుని జ్ఞాపం చేసుకుని, దేవుని జ్ఞాపం చేసుకుని, దేవుని యొక్క గుణలక్షణములను జ్ఞాపం చేసుకుని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. నా జీవితంలో ఈ సంవత్సరంలో దేవుడు ఎటువంటి వాడుగా ఉన్నాడు? ఆయన మంచివాడు, ఆయన నీ పట్ల కృప చూపించేటివాడు. ఇంకేమో చూడండి, దయాళుడు, వాత్సల్యత గలవాడు, ఆయన నీతిమంతుడు, తన నీతిని ఆయన నెరవేర్చాడు. కొన్నిసార్లు మనకు అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు, కానీ ప్రభువా నీ మార్గములలో నీవు నన్ను నడిపించేటప్పుడు నీవు నీతిమంతుడుగా నడిపించావు, నీవు నీతిమంతుడుగా నాకు అర్థమైంది. ఒకవేళ నన్ను గద్దించినా, నన్ను శిక్షించినా, నన్ను క్రమశిక్షణ చేసినా అందులో నీ ప్రేమ, నీ నీతి ఉంది అని దేవుడు నీతిమంతుడు అని జ్ఞాపకం చేసుకొని ప్రభువును మనం స్తుతించాలి. దేవుడు వాత్సల్యత గలవాడు, కంపాషనేట్. ఆయన దయ, మర్సిఫుల్ అంట. ఆయన దయగలిగిన వాడు అని మనకు అర్థమైంది. కాబట్టి ఈ సమయంలో దేవుడు ఏమై ఉన్నాడో, రకరకాల అనుభవాల గుండా వచ్చినటువంటి మనం ఈ సంవత్సరంలో రకరకాల పరిస్థితులు దాటి వచ్చాం. వీటన్నిటి మధ్య కూడా దేవుడు ఏ విధంగా మన యొక్క అనుదిన జీవితంలో, ఉద్యోగ విషయాల్లో కానీ, కుటుంబ విషయంలో కానీ, వ్యక్తిగత విషయాల్లో కానివ్వండి, ప్రయాణాల్లో కానివ్వండి, బంధుమిత్రాదుల మధ్య, అనారోగ్య పరిస్థితులు, వీటన్నిటి మధ్య దేవుడు ఇటువంటి అనుభవాలు గుండా తీసుకువెళ్ళాడు. తద్వారా దేవుడు ఏమై ఉన్నాడు అని జ్ఞాపం చేసుకొని ఆయనను మనము మన రక్షకుడుగా, ఆయన యొక్క ప్రేమ శాశ్వతమైన ప్రేమను, విడువని విశ్వాస్యతను, చాలిన ఆయన కృపను మన పట్ల ఏ విధంగా కనపరిచాడో, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో పాటు భూలోకంలో మనం జీవిస్తూ ఉండగా మనకు కావలసినవి అన్నీ కూడా ఏ విధంగా సమస్తాన్ని సమకూడి జరిగించాడు, వాటన్నిటిని కూడా జ్ఞాపం చేసుకుంటూ అవసరమైతే వాటిని మనము రాసుకొని మనం ప్రభువుని స్తుతించ బద్ధులమై ఉన్నాము. కాబట్టి కీర్తనకారుడు, నేనేం చేస్తాను, ఇంకా నేనేం చేయదును? యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లింతును? మనం ఏమిచ్చినా కూడా రుణస్థలమే అండి. ఆయనకేదో తక్కువని కాదు, మనం ఇస్తే ఆయనకి తగ్గింది పూర్తవుతుంది అని కాదు. కానీ దేవుని యొక్క కృపను, ఆయన కనికరాన్ని, ఆయన మంచితనాన్ని జ్ఞాపం చేసుకొని
మనం రక్షణ పాత్రను చేతపట్టుకొని యెహోవాకు నా మ్రొక్కుబళ్ళు చెల్లించెదను. ఇదే మాట 17వ వచనంలో నేను నీ కృతజ్ఞతార్పణ అర్పించదను అంటాడు. కాబట్టి ఈ సమయంలో మనం ప్రభువుని స్తుతించాలి, ఆరాధించాలి. ఆయన మనం కొనియాడాలి. కేవలము స్తుతి స్తుతి, ఆరాధన 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 అని అంటాం మాత్రమే కాదు, కానీ ఆయన ఏమై ఉన్నాడో, ఏమి చేశాడో దాన్ని జ్ఞాపం చేసుకొని మనం ప్రభువుని స్తుతించ బద్దులమై ఉన్నాం. కాబట్టి ఒకసారి మనము సావధానంగా, ప్రశాంతంగా కొద్ది సమయం అనుకూలపరుచుకొని ఒక్కసారి ఆలోచన చేసుకొని, సింహావలోకనం చేసుకొని, మన ప్రభువు, మన అనుభవాలు, ఆయన ఏమై ఉన్నాడో జ్ఞాపం చేసుకుంటూ ప్రభువుని స్తుతించ బద్దులమై ఉన్నాము. ఇది చాలా ప్రాముఖ్యమైంది. రెండవది, మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుంటున్నప్పుడు ఏదైనా దేవునికి వ్యతిరేకంగా, దేవుని యొక్క మాటకు కానీ, ఆయన చిత్తానికి కానీ, ఆయన వాక్యానికి కానీ, లేకపోతే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఏ విషయంలో అయితే మనము తప్పిపోయామో, పొరపాటు చేశామో, అవిధేయత చూపామో, మెడ వంచకుండా ఉన్నామో, మన ఆయనకు వీపును చూపించామో, ఏ విధంగా మనము కఠినత్వాన్ని మనం కనుపరిచామో, మందతనాన్ని, అలానే సోమరితనాన్ని మనం కనపరిచాము, అనేక సార్లు మానుకునేటువంటి దాన్ని మనం కనపరిచాము, ఏదైనటువంటి చేదు, అసూయ, ద్వేషం ఇటువంటివేమన్నా మనం కనపరిస్తే రెండోది ఏం చేయాలంటే మనము సరిదిద్దుకోవాలి, సవరించుకోవాలి, ప్రభు దగ్గర ఒప్పుకోవాలి, క్షమించమని కోరాలి. ఏదైనా శోధనకు లొంగిపోయామా, ఏదైనా అలవాటుకు లొంగిపోయామా, చేసిందే మరలా చేస్తూ ఉన్నామా, గద్దించినా కూడా మనం లోబడట్లేదా, వీటి విషయమై ఏం చేయాలి అంటే, ప్రభువా ఈ బలహీనత విషయమై నన్ను జ్ఞాపం చేసుకో, సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను, ఇది పొరపాటు, ఇది తప్పు అని నాకు అర్థమవుతుంది, అయినా కూడా నేను దాన్ని కొనసాగిస్తూ ఉన్నాను అని ఏ విషయాలైతే దేవుడు మనలను చాలా స్పష్టంగా, తేటగా, సూటిగా మనకు అర్థమయ్యే రీతిలో, ఇదిగో ఈ విషయంలో నువ్వు పొరపాటు చేస్తున్నావు, నా మాట వినటలేదు అని దేవుడు చెప్తూ ఉన్నాడో ఆ విషయమై మనం సరి చేసుకోవడానికి ఇష్టపడదాం. సింహావలోకనం చేసుకోవటంలో ఒకటి స్తుతించాలి, రెండవది సరి చేసుకోవాలి. ఈ విషయంలో సరి చేసుకోవాలో కూడా మనం 15వ కీర్తన చదివితే, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అంటే యథార్థమైన ప్రవర్తన. ఈ సంవత్సరంలో ఎటువంటి ప్రవర్తన మనము ప్రవర్తించాము? యథార్థమైన ప్రవర్తన ఉందా, లేకపోతే వేషధారణ, మోసము, కపటము లాంటి ప్రవర్తన ఎక్కడైనా కనపడిందా? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు అన్నాడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు అనే మాట ఉందండి. కాబట్టి మనం బలహీనులమే. ఏదైతే చేయాలనుకుంటామో అది చేయలేకపోతుంటాము, ఏదైతే వద్దనుకుంటామో దాన్నే చేస్తూ ఉంటాము. అయితే మనం పాపము లేదని చెప్పుకుంటే ఆయన అబద్ధికుని చేస్తాం, కానీ మన పాపాలు కానీ మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. దేవుడు ఏం చేస్తాడు అంటే మనల్ని క్షమించి వేస్తాడు, మరలా అది చేయకుండా సహాయము చేస్తాడు. కాబట్టి యథార్థమైన ప్రవర్తన, ఎటువంటి ప్రవర్తన మనము జీవించాము అనేది జ్ఞాపకం చేసుకోవాలి. అలానే ఇంకేమన్నాడు, నీతిని అనుసరించుచు అన్నాడు. హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. ఈ సంవత్సరంలో హృదయపూర్వకంగా నిజం పలికేమా? ఆలోచన చేసుకుందాం. ఎన్నోసార్లు హృదయంలో ఒకటి, మనం పైకి మాట్లాడేది ఇంకొకటి ఉంటుంది. రకరకాల కారణాలు కావచ్చు. ఎదుటివారు హృదయంలో ఉన్నది చెప్తే నొచ్చుకుంటారేమో,
లేకపోతే హృదయంలో చెప్తే నాకు అవమానమేమో అని చాలాసార్లు హృదయపూర్వకంగా నిజం పలకటం మనకి తగ్గుతూ ఉంటుంది. ఆలోచన చేసుకుందాం. అలానే కొండెములాడడు, నాలుకతో కొండెములాడటము అంటే సాడీలు చెప్పటము, లేకపోతే ఎక్కడ విషయాలు అక్కడ విషయాలు చెప్పటము, లేకపోతే వేరే వారి మీద లేనిపోయినవి కల్పించి ఇతరులకు చెప్పటము, చిన్నదాన్ని పెద్దదిగా చేసి మాట్లాడటము, లేకపోతే మనం చేస్తేనేమో దాన్ని సర్ది చెప్పుకోవటము, వేరే వాళ్ళు చేస్తేనేమో దాన్ని తప్పుగా చూపడానికి ప్రయత్నం చేయటము, ఇవన్నీ కూడా కొండెగాని యొక్క లక్షణాలుగా మనం చూస్తాము. అటువంటిది ఏమన్నా మనము ఉందా? ఆలోచన చేసుకుందాము. అలానే కీడు, తన తెలియకానికి కీడు చేయడు అనేటువంటి మాట. ఎవరికైనా అపకారం చేయటం ఏమైనా జరిగిందా? మాట ఎక్కడన్నా తప్పిపోయామా? ఆలోచన చేసుకుందాం. ఎక్కడన్నా కీడు తెలిసి కానీ తెలియక కానివ్వండి మన వలన ఎవరికైనా నష్టంగానే జరిగి ఉంటే ప్రభు సన్నిధిలో ఏం చేయాలి అంటే మనం పరీక్షించుకోవాలి అని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. పొరుగువాని మీద నింద మోపడు అన్నాడు. లేనిపోని నిందలు వేరే వారి మీద మోపటానికి, తప్పులు పట్టుకోవడానికి, చిక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామా? ఆలోచన చేసుకుందాం. అదే సమయంలో నీచుడు అసహ్యుడు అన్నాడు. ఎవరైతే తప్పు చేస్తున్నారో, నీచంగా ప్రవర్తిస్తున్నారో దాన్ని కేవలము మౌనముగా ఉంటుంది మాత్రమే కాదు, అసహించుకోవటం. అటువంటి మనం విన్నామో ఆలోచన చేసుకుందాం. అలానే ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఈ సంవత్సరం యొక్క ఆరంభంలో ఏది మనం దేవుని దగ్గర ఒప్పుకున్నాము, ఏమి చేస్తామని చెప్పాము, ఏ నిర్ణయాలు మనం తీసుకున్నాము, ఆ విషయాల్లో మనం కట్టుబడి ఉన్నాము లేదా? నా మట్టుకు నేను, మీ మట్టుకు మీరు కూడా, నేను కూడా అనేక విషయాల్లో తప్పిపోయినటువంటి పరిస్థితులు ఉన్నవి. ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఈ విషయంలో నేను మాట తప్పాను, ప్రమాణం చేశాను కానీ, సమర్పించుకున్నాను కానీ మాట తప్పాను, నన్ను క్షమించండి అని ప్రభువును మనము వేడుకోవాలి. కాబట్టి ఇక్కడ నష్టం కలిగినా కూడా మాట తప్పడు అనేటువంటి మాట ఉంది. అట్లానే ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు. అంటే డబ్బును వడ్డీకిచ్చి వేరే వాళ్ళ దగ్గర వారి యొక్క కష్టార్జితంలో నుండి తను లాభాన్ని సంపాదించడానికి ఆశపడడు అనేటువంటి మాట ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అటువంటిది ఏమైనా చేశామా? నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు. లంచం మాట ద్వారా కానీ, ముఖస్థుతి ద్వారా కానివ్వండి, లేకపోతే ఇంకా డబ్బు రూపంలో కానివ్వండి, ఇటువంటి లంచం మనం పుచ్చుకుంటూ ఉన్నామా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. కాబట్టి బైబిల్ గ్రంథంలో దేవుడు ఎన్నో విషయాల్లో ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నప్పుడు మన ప్రవర్తన ఏ విధంగా ఉంది ఈ సంవత్సరం అనేది మనం పరీక్షించుకోవాలి. అదే సమయంలో ఈ యొక్క అంత్యకాలంలో, అపాయకరమైనటువంటి దినాల్లో పరిస్థితులు ఏ విధంగా మారిపోతాయో ముందుగానే అపోస్తలుడైన పౌలు జ్ఞాపం చేశాడు. అటువంటి ఏమైనా మనం కూడా ఈ అంత్యకాలం ఉన్నాం కాబట్టి ఆ క్రియలే మనలో కనపడుతున్నవా అనేది మనము ఆలోచన చేసుకోవాలి. ఏమన్నాడు? తిమోతి రాసిన 2వ పత్రిక 3:2లో మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేటువంటి వారు, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు అన్నాడు. ఇటువంటివి ఏమైనా సరే మన జీవితంలో ఉన్నవేమో మనము ఆలోచన చేసుకోవాలి అని ప్రభు పేరట మనవి చేస్తున్నానండి. కాబట్టి ఈ యొక్క సంవత్సరాంతం నుండి సంవత్సరాంతం వరకు కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఉంది, కార్యారంభము కంటే కార్యాంతము మేలు అనేటువంటి. కాబట్టి ప్రారంభించడం మాత్రమే కాదు, మనం ఏ విధంగా ఈ సంవత్సరాన్ని ముగిస్తున్నామో కూడా అది చాలా ప్రాముఖ్యము. ఏది వాక్యానుసారమైన దేవుడు కోరుకున్నటువంటి చక్కని ముగింపు ఏమిటంటే
మనం సావధానంగా మన యొక్క జీవితాన్ని గురించి ఆత్మ పరిశీలన చేసుకొని ఏదైతే దేవుడు మనకు మేలు చేశాడో, ఆయన గుణలక్షణాలు మనకు అర్థమైందో దాన్ని బట్టి ప్రభువుని స్తుతించటం. ఏవైతే మనము చేయలేకపోయామో, తప్పులు చేశామో, పొరపాటు చేశామో వాటిని సమర్థించుకోకుండా సరిచేసుకొని, ఒప్పుకొని ప్రభు యొక్క క్షమాపణ, ఆయన కనికరము, ఆయన కటాక్షం పొంది దాన్ని మరలా చేయకుండా నూతన సంవత్సరంలోకి ప్రవేశించాలి అని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. కాబట్టి దేవుని వాక్యానికి ఎటువంటి ప్రాధాన్యత ఈ సంవత్సరం నీవిచ్చావు? వ్యక్తిగతంగా దేవుని సన్నిధానంలో సమయాన్ని ఎన్నిసార్లు నువ్వు పోగొట్టుకున్నావు? నీ ప్రార్థనా జీవితము ఈ సంవత్సరము ఏ విధంగా ఉంది? దేవుని బిడ్డలు అనేక మంది ఉంటున్నప్పుడు వారితో కలుసుకోవడానికి నువ్వు ఎంతవరకు ప్రయత్నం చేస్తూ ఉన్నావు? ఎక్కడైనా సరే స్వనీతి, నేను బాగానే ఉన్నాను అటువంటి పరిస్థితుల్లో నీవు ఆ మోసములు ఏమన్నా పడిపోయావా అని ఆలోచన చేసుకుందాం. ఈ సమయంలో ఇంకెవరైనా దేవుడు ఎన్నోసార్లు నీతో మాట్లాడి నీవు ఆయన అంగీకరించకుండా వాయిదా వేస్తూ ఉంటే ఈ సంవత్సరం ముగింపులో అయినా యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించు. ఆయన నీ కొరకు, నా కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన మానవునిగా జీవించి, ఆయన పాపం లేని వానిగా జీవించి, మనస్సాక్షికి ఏ కల్మషం లేకుండా ఆయన జీవించి, ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. కాబట్టి ప్రభువుని నమ్మిన వారు దయచేసి ప్రభువుని నమ్మండి. నమ్మిన వారు ఒకసారి సింహాలోకనం చేసుకుంటూ ప్రభువుని స్తుతిస్తూ లోపాలను సరిచేసుకుంటూ ప్రభు యొక్క రాకడ వరకు నూతన సంవత్సరంలో ప్రవేశించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు ఈ వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించును కాక. మా ఫోన్ నంబర్ 9440585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.